నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. నేను ఈరోజు అంటే నిల్వ చేసుకోవడానికి కొన్ని పొడులు తయారు చేసుకుంటున్నాననమాట. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు. ఇవి డైలీ మనకి ఫ్రెష్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్, లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోమని చెప్తున్నారు కదా ఇప్పుడు. కానీ ప్రతిరోజు మనకి ఫ్రెష్‌గా అంటే మనం కొని తెచ్చిపెట్టుకున్నామంటే 2 డేస్‌లో అది వడిలిపోయినట్టు అయిపోతుంది. అలా అని రోజు మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవడం కూడా కష్టం కదా! అందుకనేసి నేనేం చేస్తానంటే ఈ ఒక రూ. 100 కొత్తిమీర, రూ. 100 పుదీనా తీసుకొని, కరివేపాకు, మునగాకు అంటే మనకి చెట్ల నుంచే దొరుకుతాయి కాబట్టి, అంటే అవి లేనివాళ్ళు అవి కూడా కొనుక్కొని నీట్‌గా కడిగేసి ఎండబెట్టి బాగా ఎండలో పెట్టేసామంటే ఆ ఎండలోంచి తీసి వెంటనే మనం మిక్సీలో వేసేసి పొడి చేసేసుకున్నామంటే చాలా మెత్తగా పొడి అయిపోతుందండి. ఇంకా జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా మనకి చాలా కొంచెం కూడా బరకగా ఉండకూడదు అనుకుంటే జల్లించుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు అంటే మిగిలినవి నేను ఆల్రెడీ పొడి చేసేసాను. తర్వాత నాకు షేర్ చేస్తే మంచిది కదా అని చేస్తున్నాను అనమాట. ఇవన్నీ విడివిడిగా బాటిల్స్లో ఉంచుకుని ఒకసారి పుదీనా పొడి వాటర్లో కలుపుకొని, ఒకసారి కొత్తిమీర పొడి, ఇది కొత్తిమీర పొడి అండి. ఎండిపోయేటప్పటికి కొంచెం కలర్ అలా వచ్చిందనమాట. కరివేపాకు పొడి, మునగాకు పొడి, పుదీనా పొడి, కొత్తిమీర పొడినండి 4 పొడులు. దీంతోపాటు అంటే మనకి పుదీనాలో అయితే అసలు ప్రతిరోజు మనం ఇవన్నీ తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఏ విధమైన అనారోగ్యాలు రావట్లేదండి నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అసలు పుదీనా అయితే యాంటీ మలేరియల్‌గా కూడా పనిచేస్తుందంట. అలాగే రక్తాన్ని పల్చగా ఉండేలా చేసి క్లాట్స్ అది రాకుండా చేస్తుందంటండి. కుండీలో ఈజీగా పెంచేసుకోవచ్చు మనం ఇది కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది విటమిన్ B12 పౌడర్ అండి. అంటే మ్యాంగో సీడ్స్ పౌడర్. మనకి సమ్మర్లో మ్యాంగోస్ బాగా వస్తాయి. ఇది కూడా నేను తయారు చేసుకున్నదేనండి. విటమిన్ B12 చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి అందరికీ కూడా B12 డెఫిషియన్సీ ఉంటుందండి ఎక్కువ. అందుకని విటమిన్ B12 కూడా మనకి రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఆకుకూరలు కూడా ప్రతిరోజు ఆకుకూరలు తింటే మనకి ఐరన్ బాగా ఉంటుంది. కంటి జబ్బులు ఏమి రావు, స్కిన్ గ్లో ఉంటుంది. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రతిరోజు ఫ్రెష్‌గా అంటే మనం జ్యూస్ తీసుకున్న పచ్చి జ్యూస్ నేను కొన్నాళ్ళు ట్రై చేశాను అనమాట. కానీ నాకు గ్యాస్ ఫామ్ అయిపోయి కొంచెం ప్రాబ్లం అయింది. అది ప్రతిరోజు అంటే ఒకరోజు తాగగలుగుతాం, ఒకరోజు తాగలేకపోతాము. రోజు మిక్సీలో వేసుకొని అనేసి ఇంక నేను ఇలా అన్నీ కడిగేసి ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకొని కడిగేసి బాగా ఎండబెట్టేసి ఇలా పొడి చేసేసుకుంటున్నానండి. పొడి చేసుకుని ఒక్కొక్కటి విడివిడిగా తాగేదాన్ని. కానీ అన్నిసార్లు తాగాలంటే కొంచెం మర్చిపోతుంటాము. అందుకని ఈ 4 రకాలు కలిపేస్తున్నాను అనమాట. ఈక్వల్ క్వాంటిటీ ఒక రూ. 100 కొత్తిమీర తీసుకుంటే మనకి ఒక కప్పు పొడి కూడా అవ్వదండి. మనకి పొడి అయ్యేటప్పటికి చాలా తక్కువ అవుతుందనమాట. అంటే ఒక రూ. 10 కొత్తిమీర కట్ట తీసుకున్నామంటే ఒక స్పూన్ పొడి అయినట్టు అవుతుంది అంతే. సో మనం ఒక స్పూన్ ఈ పొడి తీసుకున్నామంటే ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా రోజు మనం తీసుకున్నట్టు అవుతుందన్నమాట. మునగాకైతే అసలు 300 రకాల బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కదండి. దీర్ఘకాలిక జబ్బులు అన్నీ పోతాయి అంటారు. అసలు ఇదైతే గ్రీన్ గోల్డ్ అంటారు అనమాట. కంటి చూపు మెరుగుపడుతుంది దీనివల్ల. అలాగే పాలలో కంటే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందంటండి. బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అసలు రక్తనాళాలకి స్టిఫ్నెస్ కూడా తగ్గిస్తుందండి. బీపీని కంట్రోల్ చేస్తుందంట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, విటమిన్ C ఎక్కువ ఉంటుంది, బాడీని డీటాక్సిఫై చేస్తుందంటండి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అసలు మునగాకు ఎంత మంచిదో చూడండి. అలాగే కొత్తిమీర అయితే కిడ్నీస్ని చాలా హెల్తీగా ఉంచుతుందంట. మ్యాంగో సీడ్ పౌడర్ అయితే మనకి విటమిన్ B12 ఉంటుంది. మ్యాంగో సీడ్ పౌడర్ మాత్రం కొంచెం చేదు ఉంటుందండి. నేను రోజు మార్నింగ్ ఏంటంటే ఇంకా అంటే ఏదైనా మనం ఎంటీ స్టమక్తో తీసుకుంటే అది బాగా పనిచేస్తుంది కదా. ఒక్క స్పూన్ ఈ 4 రకాల పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు ఈ 4 రకాలు మిక్స్ చేసిన పొడి ఒక స్పూను మ్యాంగో సీడ్ పౌడరు
తీసుకొని ఒక గ్లాసులో వేసి నీళ్లు మరిగించి వేస్తున్నానండి. అంటే మామూలు కోల్డ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా డైరెక్ట్గా తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుందని కొంచెం హాట్ వాటర్ వేసేస్తాను అనమాట. అది కొంచెంసేపు అలా ఉంచితే మనం గోరువెచ్చగా అయ్యాక తాగేయచ్చు. అసలు ఇది తాగాక మనకి కాఫీ టీలు అలవాటు కూడా తప్పిపోతుందండి, అంత బాగా పనిచేస్తుంది. అసలు కరివేపాకు అయితే మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట, అల్జీమర్స్ కూడా రాకుండా చేస్తుందంటండి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, కంటి చూపుకి చాలా మంచిది, అలాగే హెయిర్ బ్లాక్గా ఉండటానికి కూడా బాగా ఉపయోగపడుతుందంటండి. మనం కూరలో కరివేపాకు వేస్తే ఆయిల్లో వేస్తాం, అందులో మొత్తం బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సో ఇలా మనం డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిది. ఈ పొడి మనం ప్రతి కూరలో కూడా కొంచెం వేసుకున్నామంటే చాలా, అంటే మనకి రోజు అన్ని ఒక విటమిన్ ట్యాబ్లెట్ మనం తీసుకున్నట్టు అనమాట. ఇవన్నీ రోజు ఇలా తీసుకుంటే ఈ పొడి మనం కూరలో డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా రోజు పొద్దునే మనం గోరువెచ్చగా తాగేసామంటే మనకి కాఫీ టీలు తాగాలన్న కోరిక కూడా ఉండదండి, నెమ్మదిగా అలవాటు పోతుంది. ఇది 2-3 నెలలకు ఒకసారి పొడి చేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే, ఇప్పుడు ఎండాకాలం అండి, అసలు ఎన్ని రకాల పొడులు చేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ వస్తుంది కదా, మనం మ్యాంగో సీడ్ పౌడర్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.